ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిని విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలిపేలా అలంకరించారు. తొలి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. తెల్లవారుజామున 3 గంటలకు అర్చకులు అమ్మవారికి స్నపనాభిషేకాలు నిర్వహిస్తారు. తొమ్మిది గంటల నుంచి అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. దసరా మహోత్సవాల నిర్వహణకు మొత్తం 6000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రి ప్రాశస్త్యం తెలియజేసేలా లేజర్ షోను ఏర్పాటు చేస్తున్నారు. దుర్గా ఘాటు వద్ద నవహారతులను ప్రారంభించారు. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ఈ హారతులు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి. ఈసారి ఉత్సవాల్లో పోలీసులు సరికొత్త ప్రయోగం చేయనున్నారు. సైబర్ నేరాలు, రహదారి భద్రతలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఈ నేరాల నుంచి ఎలా తప్పించుకోవచ్చు అన్న అంశాలను కూడా వివరించనున్నారు. 10 రోజుల పాటు జరిగే మహోత్సవాలకు సుమారు 13 నుంచి 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లీలా అడిగి తెలుసుకుందాం. లీలా, విజయవాడలో దేవి శరన్నవరాత్రి సందర్భంగా ఈ రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమివ్వబోతున్నారు. భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? ఈ రోజు ప్రత్యేక పూజలు ఏం చేస్తున్నారు అక్కడ? థ్యాంక్ యూ నీలిమ. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ దసరా శరన్నవరాత్రి వేడుకల శుభాకాంక్షలు. ఈ రోజు తొలి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. కొంగు బంగారంగా కొలిచేటటువంటి దుర్గమ్మ శరన్నవరాత్రి వేడుకలు ఎప్పుడెప్పుడా అని భక్తులందరూ కూడా వేచి చూస్తూ ఉంటారు. భక్తులందరూ కూడా ఈ రోజు ఉదయం 4 గంటల నుంచే తల్లి దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్ లోకి వచ్చారు. వినాయకుడి గుడి వద్ద నుంచి ఇప్పటికే క్యూ లైన్ మార్గంలో అమ్మవారి ఘాట్ రోడ్ ఎంట్రన్స్ కి కూడా భక్తులందరూ చేరుకున్నారు. ఈ 9 రోజుల పాటు 9 అలంకరణల్లో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. చూడొచ్చు, ఇప్పటికే కూడా క్యూ లైన్లన్నీ కూడా భక్తుల తాకిడితో నిండిపోయి ఉన్నాయి. ఉదయం 3:30 గంటల నుంచి 4 గంటల నుంచి భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆలయానికి రావడం, క్యూ లైన్ మార్గంలో కూడా వేచి ఉన్నారు. వచ్చేటటువంటి భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలక్కోకుండా కూడా ఇప్పటికే ఆలయ అధికారులు, ఇటు పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. దసరా శరన్నవరాత్రి వేడుకలు మహోత్సవాలు ఇంద్రకీలాద్రికి ముస్తాబైంది. అక్టోబర్ 3వ తేదీ అంటే ఈ రోజు నుంచి సుమారుగా 12వ తేదీ వరకు, అంటే 10 రోజుల పాటు అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఈ శరన్నవరాత్రి వేడుకలు ఎంతో విశేషంగా జరగనున్నాయి. కోరిన కోరికలు తీర్చే కనకదుర్గమ్మ రోజుకొక విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. వైభవపేతంగా సాగేటటువంటి ఈ దసరా మహోత్సవాలు విజయం చేసేందుకు కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కూడా సంసిద్ధమైంది. ఈ క్రోధినామ సంవత్సరం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి గురువారం అక్టోబర్ 3వ తేదీన ఈ రోజు అమ్మవారు చూడొచ్చు మీకు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. అయితే తిథులు నక్షత్రాలను బట్టి కూడా పల్లె వేసినటువంటి పంచాంగ కర్తలందరూ కూడా, వైదిక పండితులందరూ కూడా ఈ 10 రోజుల పాటు అమ్మవారికి 10 రూపాయల్లో దర్శనమివ్వాలని ఇప్పటికే ఖరారు చేశారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, పాతక్రాల అర్చన, బాలభోగ నివేదన, నిత్యార్జితికములు నిర్వహించి ఉత్సవాల అంకురార్పణ చేస్తారు. ఈ రోజు ఉదయం 9 గంటలకి, అంటే తొలి దర్శనాన్ని 9 గంటలకి భక్తులకి కూడా కలగజేయనున్నారు. బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు ఈ రోజు మొదటి రోజు భక్తులకు దర్శనమిస్తారు. అయితే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు కూడా తండోపతండాలుగా ఆలయానికి రావడం అయితే జరుగుతుంది. ఇంద్రకీలాద్రిపై నవరాత్రుల్లో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. సమస్త దేవి మంత్రాల్లో కంటే బాలా మంత్రం ఎంతో గొప్పది. ఎందుకంటే విద్యోపాసకులకు మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరి దేవి నిత్యం కొలువుండే శ్రీ చక్రంలో మొదటి అన్యాయంలో ఉండే మొదట బాలదేవతగా ముందుగా బాలదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరి దేవి
అనుగ్రహం పొందగలుగుతారని పురాణాలు చెబుతున్నాయి. దసరా మహోత్సవాల్లో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. ఈ రోజు బాలలకి కూడా ఇంద్రకీలాద్రి పైన ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలను కూడా చేస్తారు. 6వ అంతస్తులో ప్రత్యేకమైనటువంటి కుంకుమ పూజలతో పాటు చిన్న చిన్న పిల్లలకి అంటే 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలలందరినీ కూడా సాక్షాత్తు ఆ బాలా త్రిపుర సుందరీదేవిగా భావించి ఆ తల్లిగా భావించి కూడా వాళ్ళందరికీ కూడా ఉపచారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా కొలిచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు వచ్చేటటువంటి భక్తులకి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా ఆలయానికి రావడం అయితే జరుగుతుంది. వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా మన బస్ స్టాండ్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ప్రత్యేకంగా అయినటువంటి బస్సులను కూడా ఏర్పాటు చేశారు. అలాగే వచ్చేటటువంటి భక్తులు మొక్కుబళ్ళు తీర్చుకునేందుకు కూడా కేశఖండనశాల ప్రత్యేకమైనటువంటి కేశఖండనశాలను ఏర్పాటు చేశారు. అక్కడ సుమారుగా 15-20 కౌంటర్లలో కూడా భక్తులు కేశఖండనశాలలో వచ్చేటటువంటి భక్తులు వారి తలనీలాలు సమర్పించుకునే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అలాగే పున్నమి ఘాట్లలో కూడా అంటే వచ్చేటటువంటి భక్తులు కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించిన తర్వాత పున్నమి ఘాట్లోకి వెళ్ళి లేకపోతే దగ్గర ఉన్నటువంటి భవానీ ఘాట్ అలాగే మన సీతమ్మ పాదార వద్ద ఉన్నటువంటి ఘాట్లలోకి వెళ్ళి స్నానాలు ఆచరించే విధంగా కూడా జల్లు స్నానాలను ఏర్పాటు చేశారు. పోలీస్ యంత్రాంగం ఇప్పటికే కూడా సుమారుగా 6,000 మంది పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్టేషన్లో అన్ని జిల్లాల్లో ఉన్న పోలీసులందరినీ కూడా ఇక్కడ బందోబస్తుకి ఇప్పటికే ఏర్పాటు చేశారు. వారందరూ కూడా ఎక్కడికక్కడ వారి విధులను అయితే నిర్వహించేందుకు ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఓవరాల్ గా ఇక్కడ సీసీటీవీ పర్యవేక్షణలో కూడా దానికి సంబంధించినటువంటి మోడల్ గెస్ట్ హౌస్ లో దానికి ఒక ఫుటేజ్ ఏర్పాటు చేశారు. అక్కడ నిరంతరం కూడా ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాటి కూడా మానిటర్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. నీలిమ, రైట్, థ్యాంక్ యూ.